హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ నో ఇట్స్ బీన్ సో లాంగ్ మీ అందరితో మాట్లాడి. అక్కడ కనిపిస్తున్న చిట్టి పాపని నేనే, ఇప్పుడు పాపని కూడా నేనే. అండ్ ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడే లేచా, ఐ జస్ట్ ఓక్ అప్. నేనైతే ఇప్పుడే లేచా. తెలీదు, వింటారు కదా, గుందంతా పోయింది. సో రెడీ అయిపోయి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు నా ఫ్రెండ్ కూడా రాబోతుంది. సో లెట్స్ గో గైజ్. నాకు చాలా బోర్ కొడుతుంది. వీడియో చేద్దాం తొందరగా వచ్చాయని చెప్పాడని నేను 11:30కో 12కో వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఎంత లేపుతున్నా లెగట్లేదు, ఇంకా పడుకునే ఉన్నాడు. అండ్ మీ అందరికీ మన పాత బ్లాగ్స్లో చూస్తే నా కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్ హారిక ఇంటికి వస్తుందన్నమాట. నాకు తెలిసి ఇంకో 2 minutesలో అది వచ్చేస్తుంది పైకి. గౌతమ్ని ఇప్పుడే కిందకి పంపించాను, ఇంకా లెగలేదు అసలు. హాయ్. ఇప్పుడు అమ్మ నీ హెయిర్ వీడియో ఎంత తీస్తున్నావు? चल पिंकी आप नानी ఏయ్ हारिकन रा ले కూర్చో ఇంత బద్దకమా. మేమైతే అలా కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ ఆ రోజు సునీల్, త్రిష అందరూ కూడా ఉన్నారు. ఇంకా సరదాగా కూర్చుని లాస్ట్ ఇయర్ ముచ్చట్లు, మా బీటెక్ ముచ్చట్లు, ఒకటి కాదు రెండు కాదు మాట్లాడుకుంటూనే ఉన్నాం. నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా సునీల్కి తెలుసు. ఆ విషయమే నేను, త్రిష, హారిక కూర్చుని నవ్వుకుని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆ రోజు ఒక వీడియో అప్లోడ్ ఉంది, దానికోసం మ్యూజిక్స్ అని సెర్చ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నాని షాపింగ్కి వచ్చాడనమాట. ఎందుకు అంటే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ ఎ స్మాల్ ట్రిప్. అండ్ ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది మా ఫ్రెండ్ది. సో దానికోసం నాని షాపింగ్ వచ్చాడు. ఏంటో తెలియదు కానీ నా షాపింగ్ అయినా ½ an hourలో అయిపోతుంది. కానీ నాని షాపింగ్ మినిమం 2 hours పడుతుంది. ఎందుకంటే అన్ని ట్రైల్ వేసుకుంటాడు, సైజ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు అనమాట. అండ్ బయట పానీపూరి ఉంది, అది మా ఫేవరెట్ పానీపూరి స్పాట్. ఇంకా బయటకు వెళ్ళి పానీపూరి తినడానికి నేను త్రిషు రెడీ అయిపోయాం. హాయ్ గైస్, ఏ డే ఇన్ అవర్ లైఫ్ కాస్త అండ్ ఈవినింగ్ ఇన్ అవర్ లైఫ్ అవబోతుంది. ఎందుకంటే అసలు నాకు ఏ రోజు కూడా ఈ రోజు వచ్చేంత స్టమక్ పెయిన్ రాలేదు. అండ్ ఐ డోంట్ నో ఎప్పుడు పీరియడ్స్ అంటే నేను మంత్లీ వచ్చి ఒక 3 day కాల్ లేదా 5 days కాల్ అనుకుంటాను అంతే తప్ప నేను ఎప్పుడు నాకు రిలాక్స్ కావాలి, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈవెన్ నేను నా సెకండ్ డే పీరియడ్లో ఎన్సీసీ చేశాను, ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాను, కొంచెంగా షూట్స్ చేసుకున్నాను, ట్రిప్స్ కూడా వెళ్ళాను, కానీ ఎప్పుడు ఇంత పెయిన్ రాలేదు. బట్ ఈ రోజు అయితే అసలు నేను పడుకునే ఉన్నా ఈవినింగ్ వరకు. అండ్ ఇప్పుడు టైం 5:30 అయింది. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉన్నాయి. మేము ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. సో వాటి కోసం ఇంకా డెఫినెట్గా మేము బయటికి వెళ్ళాలి. అండ్ అసలు స్పెసిఫిక్గా దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, డియర్ బ్రదర్స్, మీకు పీరియడ్ టైంలో మీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే కొంచెం మంచిగా చూసుకోండి. ఎందుకంటే నాకు ఎప్పుడు నేను ఇంత ఈజీగా ఫ్లిప్ అవుతాను, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే నార్మల్ అవుతాను అని నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో యా, నేను రెడీ అయిపోయాను. నాని, సునీల్ రెడీ అవుతున్నారు. త్రిష కూడా రావాలి, బట్ త్రిష వాళ్ళ సిస్టర్ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. సో ఓన్లీ మేము ముగ్గురం వెళ్ళబోతున్నాం. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో. నాని షాపింగ్ చేసే గ్యాప్లో ఇంకా నాకు టైం దొరికిందని నేను ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు అన్ని కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అలవాటు అయిపోయింది. రెడీమేడ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. అండ్ మెజర్మెంట్స్ కూడా అటు ఇటు అవ్వడం, అయితే లావ్ అవ్వడం లేదా సన్నవడంతో ఇంకా మంచిగా ఫిట్టింగ్స్ రావట్లేదు. సో నేను నా ఫ్రెండ్ లక్కీతో వీడియో కాల్లో ఉండి ఫ్యాబ్రిక్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అదే కాకుండా నా ఫ్రెండ్ మాన్సా అని ఒక అమ్మాయి ఉంది అని మీకు చెప్పాను కదా, షీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై వెల్ విషర్ ఆల్సో. తన బర్త్డే ఉంది, సో తనకు కూడా ఒక మంచి అవుట్ఫిట్ పంపిద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఒక 3 outfits పంపించాను. తనకి ఫిట్టింగ్స్ అన్ని బాగా నచ్చింది అని ఇంకొక అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తున్నా. తనకి కొంచెం లైట్ కలర్స్, బ్లూలో కానీ ఇలా పీచ్లో ఇలాంటి కలర్స్ కొంచెం నేను సెలెక్ట్ చేస్తున్నా. ఐఎమ్ సో సారీ ఫర్ ద బ్యాడ్ వాయిస్ ఓవర్ ఎవర్. నా గొంతంతా పోయింది, ఎందుకంటే మేము వీడియో లాస్ట్ వరకు చూస్తే దీనికి ఎందుకు ఈ రీజన్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ ఇంకొక సజెషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఫ్యాబ్రిక్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం రిపీటెడ్గా లేనివి తీసుకోండి. అంటే ఒకటే కలర్స్లో వద్దు. నేను ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ వైట్ పిచ్చి పట్టుకుంది. మీరు నా అప్కమింగ్ బ్లాగ్స్లో, రీల్స్లో, పిక్చర్స్లో కూడా వైట్సే చూస్తారు.
ఎందుకో తెలియదు ఎక్కడికి వెళ్ళినా టాప్స్లో కూడా వైట్, ఫ్యాబ్రిక్స్లో వైట్, అలా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క కలర్ పిచ్ ఉంటుంది. అలా మీకు కూడా ఎప్పుడైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. ఇది తీస్తున్నాను వీడియో. అండ్ ఇక్కడ మనం డ్రేపింగ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు మనకి సూట్ అవుతుందా లేదా అని. నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మీటర్ 1030 రూపీస్ పడుతుందంట. సో ఫుల్ అవుట్ఫిట్ కావాలి అంటే అప్రాక్స్ ఒక 8 మీటర్స్ అన్న ఉండాలి. అండ్ అది కాకుండా లైనింగ్స్ అండ్ కొంచెం ఏమైనా స్టోన్ వర్క్ కావాలంటే అది, అండ్ అది కూడా కాకుండా ఈ ఫ్యాబ్రిక్తో నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది మంచి మంచి రీల్స్ చేశారనమాట. సో రిపీటెడ్ ఎందుకు, ఏమైనా క్రాప్ టాప్ స్కర్ట్ లేదా లెహెంగాలా ట్రై చేద్దాం అనుకున్నా. నేనైతే ఈ ఫ్యాబ్రిక్ని ఎన్ని మీటర్స్ తీసుకున్నా, దీన్ని నేను ఎలా టర్న్ చేస్తా అనేది మీరు ఫుల్ లెంత్ వీడియోలో చూడండి. సో ఇంకా మొత్తం అంతా తిరిగేసాక ఫ్యాబ్రిక్స్ పట్టుకుని నేను యూవీ కలర్స్ బై లక్కీ బొటిక్ వచ్చేసాను అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, నా బెస్ట్ ఫ్రెండ్ లక్కీ దగ్గరకు వచ్చా. అండ్ ఇప్పుడు అవన్నీ మనం స్టిచ్చింగ్కి ఇవ్వాలి. అందులో మాన్సా అని నా ఫ్రెండ్ ఉంది, తనకి బర్త్డే అనమాట. తన బర్త్డేకి లాస్ట్ టైం ఆల్రెడీ నేను ఒక 3 అవుట్ఫిట్స్ కొరియర్ చేశాను. అవి ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది అని చెప్పిందని గిఫ్ట్తో పాటు ఇవి కూడా గిఫ్ట్ చేద్దాం అనుకున్నా. సో ఇంకా ఆల్రెడీ ఈరోజు అయిపోయింది. ఇంకొక 2 డేస్లోనే నాకు ఒక 4 అవుట్ఫిట్స్ చేయించాలి. పాపం హెక్టిక్ షెడ్యూల్లో కూడా నా కోసం అంటూ సపరేట్గా ఒక టైం ఉంటుంది అనమాట రోజుకు అవుట్ఫిట్లో. అండ్ మీరు కూడా మధురవాడలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే వచ్చి బొటిక్ని విజిట్ చేయండి. అండ్ మెజర్మెంట్స్ కూడా ఇప్పుడు ఇవ్వాలి. కమాన్, మెజర్మెంట్స్ ఎప్పటికప్పుడే ఇవ్వాలి. బికాస్ ఎవ్రీ 2 మంత్స్కి నేనైతే చాలా చేంజ్ అయిపోతా. టెన్షన్స్ ఏమైనా ఉంటే వెయిట్ లాస్ అయిపోతా, ఏం లేవంటే హ్యాపీగా మంచి వెయిట్ గెయిన్ అవుతా. అండ్ ఇప్పుడు కూడా కొంచెం అంత బాగానే ఉంటుంది, కొంచెం హ్యాండ్స్ అవి లూజ్ అయిపోతున్నాయి అనమాట. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వడానికి కోసం నేను మళ్ళీ వచ్చేసాను అనమాట. మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఇంకొక తలకాయ నొప్పి ఉండదు. హాయ్ కిసి పెట్టు. ఇలా జరిగా ఒకసారి, ఇలా ఇటు జరుగు. ఓకే బాయ్ గాయ్స్, బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్ యువి, హాయ్. బాయ్ బాయ్. చెప్పాను కదా నా ఫ్రెండ్ బర్త్డే ఉంది అని, తనకి గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి వచ్చామన్నమాట. ఇక్కడ నాకు కలెక్షన్స్ చాలా బాగా ఇష్టం, ఎందుకంటే కొంచెం ట్రెండింగ్గా ఉంటాయి అండ్ ఎక్కువ కలెక్షన్స్ ఉంటుందన్నమాట. అండ్ చాలా స్టడ్స్ చూస్తున్నాం, కానీ అవన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్నపిల్లలకి నీకా అని అడుగుతున్నాడు నానికైతే ప్లెయిన్ గోల్డ్ ఇష్టం, సో దట్ మనకి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది అండ్ అన్ని ఆప్షన్స్ బాగుంటాయని. నాకైతే స్టోన్స్ ఉన్నవే ఇష్టం. మీకు ఎలాంటిది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక మంచి గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, అదేంటి అనేది మెయిన్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. డిన్నర్ కానీ సిటీలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం, బట్ వెళ్ళే ముందు మాకు ఈ పల్లీలు కనిపించాయి. మామిడికాయ ముక్కలు పల్లీలు అన్ సీజన్లో, అది కూడా మామిడికాయ కలెక్టర్ కాయలు అంటే ఇంకా చాలా ఇష్టం. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసాం. అదేంటి మన రెస్టారెంట్ ఉండి ఇక్కడికి వచ్చాం అనుకోవద్దు, మన రెస్టారెంట్ కొంచెం సిటీ అవుట్స్కట్స్, బట్ మనం ఈరోజు సిటీలో ఉన్నాం కాబట్టి అక్కడున్న మన ఫ్రెండ్ ఉన్నాడనమాట. ఇంకా మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పి మంచిగా వచ్చాం. ఇది ఏ రెస్టారెంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను నాని చాలా మంచిగా టైం స్పెండ్ చేసుకుంటున్నాం. నాని బర్త్డే ఇంకా 1 మంతే ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో నా ఛానల్లో చాలా మంచి మంచి గెట్ రెడీ విత్ మీస్ అండ్ అవుట్ఫిట్స్ గురించి, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గురించి కూడా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ డూ వాచ్. ఇప్పుడు తెలుస్తుంది మీకు అసలు రీజన్ బిహైండ్ మై దిస్ బంగారు గొంతు ఎందుకు అంటే, మేము పుష్ప మూవీకి వెళ్ళబోతున్నాం అనమాట. మూవీ రివ్యూ ఎలా ఉందో నేను వీడియో మొత్తంలో చెప్పాను. అండ్ మీకు ఎలా అనిపించిందో మూవీ నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ అసలు ఇంకొక కామెడీ ఏంటంటే గైజ్, ఇంతవరకు అనుకోలేదు అంటే ఏం వెళ్తాంలే థియేటర్కి అంత దూరం, నెక్స్ట్ ఏదేదో అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా టికెట్స్ ఉన్నాయి వస్తారా అనగానే ఇంకా నాకు రెక్కలన్నమాట. అంటే నానిని బెనిఫిట్ షోకి తీసుకెళ్ళు, దీనికి తీసుకెళ్ళు అంటే ఇంకా ఫుల్ తిడతాడనమాట. సో ఇంకెలానో గర్ల్స్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి సరే గర్ల్స్ కూడా ఉన్నారు కదా. ఏం కాదు, బెనిఫిట్ షో అంటే ఎలా ఉంటదంటే ఫుల్ ఓన్లీ ఫ్యాన్స్ వస్తారు కాబట్టి మంచి గోల్గా పెడతారు. సినిమా అర్థం అవ్వదు కొంచెం, అంటే కొంచెం గోల్గా అర్థం అవ్వదు అనమాట. ఆ టైంలో ఎందుకులే అని చెప్పి ఒక మాట అంటాను అంతే. అవును, బట్ ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే నాకు పుష్ప 1 సరిగ్గా అంత గుర్తులేదు మొత్తం. నేను ఇప్పుడు ఆన్ ద వేలో ఒకసారి ట్రైలర్లు టీజర్లు అన్నీ చూసేసుకోవాలి. ఎగ్జామ్కైనా ఇంత ప్రిపేర్ అయిందో లేదేమో, కానీ మూవీ అంటే మూవీ లవర్స్ ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్రాండ్ సార్, బ్రాండ్ వైల్డ్ ఫైర్, లెట్స్ గో.
స్నాక్స్ కొనుక్కుని మూవీ మొత్తం ఎంజాయ్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నామన్నమాట. అండ్ మూవీ కూడా సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. చెప్పాను కదా నేను ఒక పర్టికులర్ హీరోకి ఫ్యాన్ కాదు, నాకు మూవీ కాన్సెప్ట్ లేదా స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. వెల్ స్పెండ్ డే అనమాట. సునీల్ త్రిష మూవీకి రాలేదు ఎందుకంటే త్రిష వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, సో దట్ పప్పీస్ని చూసుకోవడానికి త్రిష ఉండిపోయింది. నెక్స్ట్ టైం మేము అందరం కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేయబోతున్నాం, అది ఏంటో మీరు చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ నాని పింకీ అఫీషియల్, రమ్యశ్రీ 14 అండ్ ఇట్స్ మీ సునీల్, సో దట్ మీకు అన్ని అప్డేట్స్ తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.